ఈరోజు ఆదోనిలో ఎంఎస్ఎంఈ పార్క్ అంటాం, అంటే చిన్న మధ్యతరగతి పరిశ్రమలు స్థాపించడానికి ఆదోనిలో ఒక 10 ఎకరాలు కేటాయించుకున్నాము. దానికి సంబంధించినటువంటి స్థలాన్ని పరిశీలించడానికి ఎంఆర్ఓలు, సర్వేయర్లు, విఆర్ఓలతో కలిపి నేను ఇక్కడికి వచ్చాను. ఇది కొండాపురం గ్రామంలో ఉంది. కపటి రోడ్లో, అంటే మెయిన్ రోడ్లో నుంచి కపటి రోడ్లో 1.5 కిలోమీటర్ల లోపల మెయిన్ రోడ్డుకు వస్తే ఇక్కడ 10 ఎకరాల స్థలం. దీన్ని చాలా స్పష్టంగా చెప్తా. ఇక్కడ ఈ 10 ఎకరాల్లో రోడ్లు, ఇంటర్నెట్ కానీ లేదా విద్యుత్ అవసరాలు కానీ లేదా మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరెవరైతే ఆదోనిలో చిన్న పరిశ్రమలు లేదా మధ్యతరగతి పరిశ్రమలు వస్తాయో వాళ్ళకి అరెకరా కానీ ఎకరా కానీ లేదా అంతకంటే తక్కువ ఎవరికైనా 10 సెంట్లు అడుగుతారు, 20 సెంట్లు అడుగుతారు, వాళ్లకు మనము తక్కువ ధరకే భూమిని ఇస్తాం. ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలంటే భూమి ఒక్కటే చాలా ఖరీదైనది. అందువల్ల దీనికి ఏమంటే సబ్జెక్ట్ వాళ్ళు ఒకటి వెంచర్ మాదిరి వేసి నీట్గా డెవలప్ చేసి రోడ్లు వేసి వాటరు, ఎలక్ట్రిసిటీ మొత్తం ప్రొవైడ్ చేసి ఇచ్చేస్తారంటమ్మా నియోజకవర్గానికి. తర్వాత ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్లకు డైరెక్ట్గా అది ఫలాని ప్రాజెక్ట్ అని లేదన్నా. మీరు పై వాళ్ళు ఏమడిగితే ఏపీఐఏసీ వాళ్ళు యూనిఫామ్గా మొత్తం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి పెట్టేస్తారన్న, వాళ్ళకి సేల్ చేస్తారన్న. అంటే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మనకు అన్ని శాఖల కాడికి తిరగకుండా వాళ్ళే మొత్తం రోడ్లు వేపియడము, ఎలక్ట్రిసిటీ లైన్ గుంజేయడము, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజీ అంతా వేసి రూమ్స్ కట్టి ఇచ్చేస్తారు. అట్లా ఎంఎస్ఎంఈ పార్కు ఇక్కడ ఒకటి కొండాపురంలో వచ్చింది. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి మీరు అంతా ఇప్పుడు సర్చ్ చేసే దాంట్లో భాగంగానే ఇంటర్నెట్ కానీ లేదా విద్యుత్ అవసరాలు కానీ లేదా మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరెవరైతే ఆదోనిలో చిన్న పరిశ్రమలు లేదా మధ్యతరగతి పరిశ్రమలు వస్తాయో వాళ్ళకి అరెకరా కానీ ఎకరా కానీ లేదా అంతకంటే తక్కువ ఎవరికైనా 10 సెంట్లు అడుగుతారు, 20 సెంట్లు అడుగుతారు, వాళ్లకు మనము తక్కువ ధరకే భూమిని ఇస్తాం. ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలంటే భూమి ఒక్కటే చాలా ఖరీదైనది. అందువల్లే 10 ఎకరాల ప్రభుత్వ భూమిని తీసుకొని, భూమికి ఎటువంటి మనము డబ్బులు తీసుకోవట్లేదు, ఇక్కడ వేసే రోడ్లకు కానీ, డ్రైనేజీకి కానీ, కరెంటుకి కానీ, ఇంటర్నెట్కి కానీ వాటికన్నిటికీ కూడా ఏర్పాట్లు చేసి దానికయ్యే ఖర్చు మాత్రమే కొద్దిగా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ ఏపీఐఐసి అంటాం, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఈ పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి గతంలో ఎప్పుడో మనం చూస్తే ఆదోనిలో ఒక చోట పరిశ్రమల కోసం ప్లేస్ పెట్టారు. ఏం జంక్షన్ అది? సిరుగుప్ప జంక్షన్ దాటిన తర్వాత ఎడమ వైపున వస్తుంది కొద్దిగా. అప్పుడు ఎప్పుడో 70ల్లో 80ల్లో చేశారు. తర్వాత ఎవరూ చేయలేదని మళ్ళీ ఇప్పుడు మనము ఈ 10 ఎకరాల స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఏర్పాట్లు చేస్తాను. నేను బయట నుంచి పరిశ్రమలు పెట్టే వాళ్ళని ఆకర్షిస్తూ ఉన్నాను, వాళ్ళని వచ్చి పెట్టమంటున్నాను. ఆదోనిలోనే చిన్న చిన్న పరిశ్రమలు ఎవరైతే నడుపుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అడిగితే ఇక్కడ నేను స్థలాన్ని కేటాయించి వాళ్ళు పెద్దగా దీన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశాన్ని కూడా కలిగిస్తాను. అందువల్ల ఆదోనిలో ఇప్పటికే పరిశ్రమలు నడుపుతున్న వాళ్ళు లేదా కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకున్నటువంటి యువకులు ఎవరైనా సరే ముందుకొచ్చి మేము పలానా ఐడియాతో వస్తామంటే వాళ్ళకు స్థలాన్ని ఇస్తాం, బ్యాంకులతో టైఅప్ చేసి వాళ్ళకు లోన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తాం. వాళ్ళకు ఉచితంగా రాయితీలు అంటే కొన్ని కరెంటు రాయితీ కానీ లేదా భూమి శిస్తులో రాయితీ కానీ లేదా వాళ్ళ ఆదాయ పన్నులో రాయితీ కానీ లేదా వాళ్ళ జిఎస్టీ పన్నులో రాయితీ కానీ ఇట్లాంటివన్నీ కూడా రాయితీలు కల్పించి కూడా వాళ్లకు పరిశ్రమల కోసం ప్రోత్సహిస్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఆదోనిని పారిశ్రామిక వాడగా లేదా ఇంతకుముందు మనం చెప్పేవాళ్ళు సెకండ్ బొంబాయి అనేవాళ్ళు. ఎందుకు రెండో బొంబాయి అంటారంటే పరిశ్రమలు అన్నీ ఉండే కాబట్టి రెండో బొంబాయి అనేవాళ్ళు. ఇప్పుడైతే ఒకటి కూడా లేవు.
మళ్ళీ వాటిని మెల్లిమెల్లిగా పరిశ్రమలు పెంచే దిశగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకునే చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. దీనికి ప్రారంభోత్సవం కూడా సోమవారం మంగళవారం ఏదో ఒక రోజు ముహూర్తాన్ని అనుకుని పనులు మొదలు పెట్టడానికి కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తాం.